చిత్తూరు జిల్లా మాజీ మేయర్ దంపతులు కటారి అనురాధ దంపతుల హత్య కేసులో కోర్టు కాసేపట్లో శిక్షలు ఖరారు చేయనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మేయర్ అనురాధ దంపతులను దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ముసుగు ధరించిన దుండగులు మేయర్ ఛాంబర్లోకి వెళ్లి అనురాధ ఆమె భర్త మోహన్ పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 5గురిని దోషులుగా తేల్చారు. అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మనోహర్ రెడ్డి, ఈ కేసుకు సంబంధించి వాళ్ళ తీర్పు వెలువరించే అవకాశం, అంటే శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, 2015 నవంబర్ 17వ తేదీ చిత్తూరు నగరంలో ఉన్నటువంటి నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలనం కలిగించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఆ కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఎవరైతే 5గురు నిందితులు నేరం నిరూపణ చేసినటువంటి నేపథ్యంలో వారికి మరికొద్దిసేపట్లో ఎలాంటి శిక్ష విధించబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి 9వ అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ కేసు శిక్ష ఖరారు కానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొదటి 5 మంది నిందితులు సింటూ అలియాస్ చంద్రశేఖర్, అదేవిధంగా మంజునాథు, జయప్రకాష్ రెడ్డి, ములబాగల వెంకటాచలపతి, వెంకటేష్, ఈ 5గురు నిందితులకు నేరము నిరూపణ కావడంతో వారికి ఈవేళ ఎలాంటి శిక్షను ఖరారు చేస్తారనేటువంటి ఒక ఆసక్తి పట్టణం మొత్తం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలు కూడా ఇదివరకే వారు ఎలాంటి శిక్ష కావాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దంపతులను కోల్పోయినటువంటి కుటుంబాలకు తగినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఖచ్చితంగా వారికి మరణశిక్ష విధించాలంటే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు శిక్ష ఖరారు చేస్తారంటే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి మొదటి ఎవరైతే చింటూ ఉన్నారో అతన్ని పిలిపించి అతని అభిప్రాయం కూడా న్యాయమూర్తి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి తుది శిక్ష ఖరారు వెలువడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.